ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. పరిశుద్ధత అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది కనుక విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. పరిశుద్ధ జీవితంతో దేవుని సన్నిధిలో కనబడవలనని అత్యాసక్తితో మనం పరిగెత్తుకొని వచ్చినప్పుడు దేవుడు కార్యంను జరిగిస్తాడు. కాబట్టి ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా నమ్మదగిన దేవ, ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరు కూడా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుదురుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాల చేత నింపి నీ విశ్రాంతి దినాన దేవా నీ మందిరానికి వచ్చి నీ సన్నిధిలో ఆరాధించి ఆనందించుట ద్వారా నీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రతి బిడ్డను వ్యక్తిగతంగా దర్శించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుటకు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు ప్రతి ఒక్కరిని బలపరచుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించును గాక.